గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సాధక బాధకులు చూసుకొని లీడర్ చిరుమతి లింగయ్య గారు. ఆయన నిత్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరువు కొరలో చిక్కుకొని అల్లాడుతున్న రైతన్నలను పరామర్శించడానికి చిన్ననారాయణపురం గ్రామంలోని ఎండిన పొలాలను చూడడానికి వెళ్లారు. భారత ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటినా సకాలంలో రైతు భరోసా రుణమాఫీ అందక అప్పులు చేసి వ్యవసాయం చేయవలసి వచ్చింది. కరువు వచ్చి భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు పొయ్యక పంట పొలాలు పశువుల మేతగా వదిలేయవలసిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కేవలం 3.5 ఎకరాలకే రైతు భరోసా ఇచ్చి ఎన్నికల కోడ్ వరకు కాలయాపన చేసి ఇవాళ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని చెప్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తుందని ముందు తెలియదా? ఈ తప్పించుకునే తప్పుడు మాటలు ఆపి తక్షణమే రైతులు ఆదుకునే కార్యక్రమం చేపట్టాలని, లేకపోతే ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, రైతులను ఆదుకున్న బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉందని అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదని ఘాటైన విమర్శలు చేశారు. తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, తాగు సాగునీరు సమస్యలు తీర్చాలని మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య గారు అన్నారు. అంతా ఎండిపోయింది. అంత ఎండిపోయింది. ఒక ఎకరం ఉంటే ఆ ఎకరమే ఇప్పుడు పశువు చెప్తున్నావా? ఎట్లా కట్టేసి ఈరోజు నష్టపోయిన పంట పొలాలని పరిశీలన కోసం మరి జిల్లా గ్రంథాలయం చైర్మన్ మాజీ రేగటి మల్కారెడ్డి గారు, స్థానిక ఎంపీపీ నరేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండూరు శంకర్ గారికి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యానల అశోక్ రెడ్డి గారికి, వివిధ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్న రైతన్నులకు అందరూ కూడా మరి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ప్రధాన కాంగ్రెస్ పార్టీ వెనకటి రోజులంటే మళ్ళీ కరువు కనబడుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే కరువు కనబడుతుంది. గత 10 సంవత్సరాలు లేని కరువు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కరువు అనేది పోయింది, కరువు అనేది వచ్చింది. వర్షాలు లేవు, గ్రామాలలో గొంతులు ఎండిపోయిన మంచిలు దాపే పరిస్థితి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇలా రైతన్నలు పెట్టుబడి ఆరుగాలం పంటకు పెట్టుబడి పెట్టి చేతికి వచ్చే దశలోనే మరి పొట్టకొచ్చే దశలోనే ఎక్కడికక్కడ దాదాపు నగరకాల నియోజకవర్గంలో 50-55 వేల ఎకరాలు పంట తీవ్రంగా నష్టపోయింది. నష్టపోయే రైతన్నని ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా పెద్ద ఎత్తున మరి రైతుల కోసం పట్టించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన, విన్నవించిన, దున్నపోతు మీద వర్షం పడితే చలనం ఎట్లుండదో ఈ ప్రభుత్వానికి చలన లేకుండా ఇలా గ్రామాలకు వచ్చి మంత్రులు పట్టించుకునే పాపం లేదు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా పోయి గ్రామాల్లో పోయి రైతులకు ఒక ధైర్యం చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ధైర్యము చేవ అనేది లేకుండా, రైతులంటే ప్రేమ లేకుండా పోయింది. ఇలా రైతులు వాళ్ళ సావులు వాళ్ళు చావని వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మేము రైతుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు వెంటనే మరి అధికార బృందాలని గ్రామాలకు పంపించి సర్వే చేయించి కావాల్సిన నష్టపరిహారం రైతులకు చెల్లించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన. రైతు రాజ్యము మా రెడ్డి రాజ్యం అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రైతు నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు రెడ్డి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, ఒక రైతు బిడ్డగా నీకు రైతుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెమ్మటే ఒక కమిటీ వేసి నిర్ధారణ చేసి నష్టపరిహారం ప్రతి ఎకరాకు కూడా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఎక్కడ పోయినా రైతులు, పేద రైతులు పెట్టుబడులు పెట్టి, గతంలో కేసీఆర్ గారు ఉంటే రైతు బంధు వచ్చేది, రైతు బీమా ఇచ్చేవాళ్ళం, 24 గంటల కరెంట్ వస్తుండేది. ఇలా రైతు బంధు అని చెప్తే రైతు బంధు అనేది ఎకరానికి అరెకరాన్ని నిలబడుతుంది, ఆ ఎకరానికి నిలబడుతుంది. ఇట్లా నెలలు గడుచుకుంటూ పోయి ఎలక్షన్ కోడ్ దానికి తీసుకొచ్చే పరిస్థితి చేసిండు. ఇలా 4 నెలలు కావస్తున్నా 3.5 ఎకరాలకు వేసిండు, 4వ ఎకరానికి వేయలేదు. 5 ఎకరాల రైతన్నకు వేసే పరిస్థితి లేదు, 6 ఎకరాల రైతన్నకు వేసే పరిస్థితి లేదు, 10 ఎకరాల రైతన్నకు వేసే పరిస్థితి లేదు. రైతు అకాలం మరణం చెందితే రైతు బీమా అయ్యానని చేతులు చేసే పరిస్థితి. మరి రైతులను ఎట్లా కాపాడుతుంది ప్రభుత్వం చెప్పాలి. గతంలో అధికారం రానప్పుడు మరి బ్యాంకులో రుణాలు తెచ్చుకొని
2 లక్షల రూపాయలు ఇస్తాం, అధికారంకి వచ్చిన వెంటనే 9వ తారీఖు నాడు నేను 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను ఈ ముఖ్యమంత్రి ఇలా మాటలు ఎక్కడ పోయినా ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నాం. ఇలా రుణమాఫీతో పాటు రైతు బంధు కూడా ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ రైతు బంధు 10,000 కాదు కదా, నేను 12,000 ఇస్తా, 15,000 ఇస్తా అని చెప్పి వేదికల మీద ఒక్కొక్క రకంగా మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇలా గ్రామాలకు వచ్చి రైతన్నుల గోడు ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. ఖచ్చితంగా రాకుంటే రైతన్నులు కానీ యావత్ తెలంగాణ ప్రజానికం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. రైతు రాజ్యం అంటేనే కేసీఆర్ రాజ్యం, రైతు ఆనందపడాలి, సంతోషపడాలని చెప్పి ఎన్నో కళ్ళు కానీ ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి ఇలా కరెంట్ 20 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు పెట్టుబడులు ఇచ్చి రైతులను కాపాడుకుంటూ దశల వారికి ఇలా రైతులు సంతోషం అలా ముఖంలో ఆనందం చూసే తరుణంలోనే ఇలా కన్నీరు పెట్టించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పాలకులు రావడంతో ఈ దుర్భరమైన పరిస్థితి వచ్చంటే ఇలాంటి దుర్మార్గమైన పార్టీకి ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుణపాఠం చెప్పాలి. పార్లమెంట్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి గొంతు విప్పి ప్రజల పక్షాన పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పక్షాన మీరందరూ నిలబడి మరి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రైతులకు ఖచ్చితంగా ప్రతి ఎకరాకు 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. మా రైతు కమిటీలను కూడా మరొక నివేదిక కూడా తయారు చేస్తున్నాం. గ్రామాన్ని ఎన్ని ఎకరాలు పంట నష్టం జరిగిందో ఆ పంటకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మరి ఒకసారి కలెక్టరేట్ కూడా వారికి వినతిపత్రం ఇచ్చి వాడ కూడా డిమాండ్ చేసే కార్యక్రమం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దిగచొందకు కూడా ఖచ్చితంగా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిన్నారాయణపురం గ్రామంలో మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో పొలాలు ఎండిపోయినాయి. అవి పరిశీలన కోసం ఈరోజు రావడం జరిగింది. కుందూరు సత్యనారాయణ రెడ్డి పొలంలో దాదాపు 6 ఎకరాలు అతని పొలం నాటుపెట్టడం జరిగింది. దాంట్లో దాదాపు 5 ఎకరాలు ఎండిపోవడం జరిగింది. ఉన్నొక ఎకరాన్ని కూడా 24 గంటలు ట్యాంకర్తో నీళ్లు కొట్టి ఆ ఎకరాన్ని కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా నకరకల నియోజకమే కాదు తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి లక్షలాది పంటలు ఎండిపోయి ఈరోజు రైతాంగాలు దివాళీగా తీస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని విషయంలో కేసీఆర్ గారు కూడా నల్గొండకు రాబోతా ఉన్నారు. ముఖ్యంగా మా నకరకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 50 ఎకరాల పై చిలుకు ఇక్కడ పొలాలు ఎండిపోవడం జరిగింది. అన్నిటికి కూడా ఎకరానికి 25,000 రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. ఏదైతే ఈ ప్రాంతంలో వాస్తవంగా ఈ ప్రాంతంలో నీళ్లు చాలా కరువు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాలు లేనటువంటి కరువు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చింది. అనేకమైనటువంటి మోసం మాటలు చెప్పి అధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరినీ ఆదుకోవాలని కోరుతాం.